నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. టీడీపీ ఎమ్మెల్యేలకు సర్పై అవగాహన కల్పించిన సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం. జగన్ను కలిసిన రాజధాని రైతులు. సిఆర్డీఏ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన. వైసీపీ ముసుగులో ఉన్న రైతులే జగన్ ని కలిశారు. రాజధానిపై బురద చల్లడమే జగన్ పని అన్న ఎమ్మెల్సీ ఆలపాటి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సర్పై వర్క్ షాప్ జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలకు సర్పై సీఎం చంద్రబాబు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 4న ఎన్డీఏ నేతల సమావేశం జరగనుందని తెలిపారు. రాష్ట్ర, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఎన్డీఏ సమన్వయ కమిటీల నియామకం జరగనున్నట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలను కలుపుకు వెళ్లాలని, బలం ఎక్కువ తక్కువ అనేది అనవసరమని, అటువంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దన్నారు. కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. జెండా మొయ్యాలంటే జెండా ద్వారా వచ్చిన అధికారంలో కార్యకర్తలను భాగస్వాములు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పదవి ఎవరికీ శాశ్వతం కాదని, పనిచేసినంతకాలం పదవికి ఢోకా ఉండదని సీఎం అన్నారు. పని చేయకపోతే నమస్కారం పెట్టి ఎటువంటి మొహమాటమూ లేకుండా పక్కన పెట్టేస్తానని తేల్చి చెప్పేశారు. రాజధాని అమరావతి భూముల విషయం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో అగ్గిరాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు మాజీ సీఎం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేసి భూములు ఇవ్వాల్సిందే అని భయాందోళనకు గురిచేస్తున్నారని ఉండవల్లి, పెనుమాక రైతులు జగన్ కు విన్నవించారు. గ్రామ సభలు పెట్టి సిఆర్డీఏ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోయారు. రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇడు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంట. ఆడ నీకు ఆడ సీపోర్ట్ లేదు. ఇడు ఉంది కదా నేను సీపోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీపోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ అన్నీ ఉన్నాయి. రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు. నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటున్నావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్కి 20,000 పెడతానంటున్నావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాం. డిఎస్సీలో అవకతవకలు జరగలేదని విద్యాశాఖ అధికారులు స్పష్టంగా చెబుతున్నా వైసీపీ నాయకులు గత 10 రోజులుగా విషం చిమ్ముతున్నారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. అరండల్పేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ ఎస్ రామకృష్ణ మాట్లాడారు. గత ప్రభుత్వంలో సిపిఎస్ వద్దు, ఓపీఎస్ ముద్దు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగులను మోసం చేశారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే 11,000 మంది ఉద్యోగులు ఓపీఎస్ ద్వారా లబ్ధి పొందుతున్నారని తెలిపారు. రాజధానిపై బురద చల్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ ముసుగులో ఉన్న రైతులు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని కలిశారని అన్నారు. అమరావతి అనేది అది ఒక పవిత్రమైనటువంటి పేరు. ఆ పేరుకు తగ్గట్టుగా నిర్మాణాలు కొనసాగుతూ ఉన్నాయి. దాన్ని తగ్గినట్టుగా ఎడిషనల్గా భూసేకరణకు కూడా అందరూ రైతులు కూడా ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్పారు. ఆ 7 ఊళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా. మరి ఈ రోజున ఇది కావాలని చెప్పి వైసీపీ వారు మోకాలు అడ్డం పెట్టి, సిరి వస్తుంటే మోకాలు అడ్డం పెడతామని చూసారా, ఆ రకంగా మోకాలు అడ్డం పెట్టడానికి
ఈ రోజున రైతులు అనేవాళ్ళు ఎవరు లేరు అక్కడ. వైకాపా ముసుగులో రైతులుగా వ్యవహరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి నాంది పలకడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. వీళ్ళు పప్పులేమో ఉడికే రోజులు పోయినాయి, వీళ్ళ మాటలు ఎవరు నమ్మేలాగా లేరు. ఇది భ్రమలుగానే ఉంటుంది తప్పితే ఖచ్చితంగా అమరావతి రాజధాని మనం ఏ రకంగా అయితే ఊహించామో ఆ ఊహకి ఆ కళలకి రూపం దాల్చబోతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం. ఎవరైతే సిపిఎస్ ఉపాధ్యాయులు దాదాపు 8,900 మంది ఉపాధ్యాయులు ఉన్నారు, 14 మంది కానిస్టేబుల్స్ ఉన్నారు, మిగతా వాళ్ళు మిగతా శాఖల్లో ఉద్యోగస్తులు, మొత్తం దాదాపు 2,11,000 మంది మరి దీంట్లో లబ్ధి చెందుతూ ఉన్నారు. మరి ఇది సామాన్యమైనటువంటి డెసిషన్ కాదు. 11,000 మందికి ఓపీఎస్ ఇస్తామని చెప్పినటువంటి తటపటాయించకుండా జగన్మోహన్ రెడ్డి లాగా కాకమ్మ కబుర్లు చెప్పకుండా, దొంగ మాటలు చెప్పకుండా, అబద్ధాలు ఆడకుండా ఏదైతే ఆయన మేనిఫెస్టోలో పేర్కోలేదు ఈ విషయాన్ని, అయినా సరే ఇది న్యాయసమ్మతమైంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత ఇక మనకడ్డేంటని చెప్పని ఆయన ఈ విధమైనటువంటి ఓపీఎస్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో 2003 డిఎస్సి వాళ్ళు, అట్లాగే 2000 ముందు ఎవరైతే మిగతా ఉద్యోగస్తులు ప్రాసెస్ పూర్తి చేశారో నియామకానికి, వాళ్ళందరూ కూడా ఓపీఎస్ అమలు జరపడానికి నిర్ణయించడం అనేటటువంటిది. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ ఖాతాదారుల సమావేశం గుంటూరులో జరిగింది. బ్యాంక్ చైర్మన్ జేవీ సత్యనారాయణమూర్తి, డైరెక్టర్లు పివి మల్లికార్జునరావు, శ్రీకాంత్, చిన్నం కోటేశ్వరరావు, జోనల్ మేనేజర్ ఎర్రారెడ్డి, మేనేజర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ అందిస్తున్న సేవలను చైర్మన్, డైరెక్టర్లు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో 60 బ్రాంచులు కలిగి ఉందని చెప్పారు. 1,17,000 మంది షేర్ హోల్డర్లు, 416 కోట్ల షేర్ క్యాపిటల్ కలిగి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో షేర్ క్యాపిటల్లో ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అదేవిధంగా 8,500 కోట్ల టర్నోవర్కి చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. ఈ బ్యాంకు యొక్క ప్రత్యేకతల్లో భాగంగా ఏదైనా సహకార చట్టం ప్రకారం కేంద్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన చేసి అక్కడ జనరల్ బాడీ నిర్వహిస్తే సరిపోద్ది. కానీ ఇది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు ప్రతి సభ్యునికి తన ఆర్థిక కార్యకలాపాలు స్పష్టంగా వివరించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి బ్రాంచ్ స్థాయిలో జనరల్ బాడీ నిర్వహించడం, ఒక నివేదిక సమర్పించి ఆ ఆర్థిక సంవత్సరంలో ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమాచారం అంతా కూడా సభ్యులకు చెప్పడం అనేది ఈ బ్యాంకుకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. దానిలో భాగంగా గుంటూరు కొరిటిపాడు బ్రాంచ్కి సంబంధించినటువంటి ఈ మహాసభ కూడా ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగేటువంటి మహాసభతో దాదాపు గత నెల 25 నుండి ఈరోజు వరకు బ్యాంకులో ఉన్నటువంటి 60 శాఖల్లో గల్లా 45 బ్రాంచీల్లో మహాసభలు పూర్తి చేసి 32,000 మంది సభ్యులు దీంట్లో ప్రత్యక్షంగా పాల్గొనడం జరిగింది. అండ్ ఈ బ్రాంచ్లో ఒక లాకర్ కూడా ఖాళీ లేదు. ఇంకా లాకర్లు కావాలని కూడా ఒకరిద్దరు అడగడం జరిగింది. మా కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది. సో అంటేనే దీని అర్థం ఒక లాకర్ కూడా ఖాళీ లేదని ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకం. మనకి కమర్షియల్ బ్యాంక్స్ అన్నీ డబ్బుతోటి, మనది బ్యాంక్ కాబట్టి మనము డబ్బుతోటే మన ఇది చేసుకున్నా, మన ఆపరేషన్స్ చేసుకున్నా. బట్ కోఆపరేటివ్ బ్యాంక్, పర్టికులర్గా విశాఖ కోఆపరేటివ్ బ్యాంక్కి నడుస్తున్నది మాత్రం నమ్మకం, మన సభ్యుల నమ్మకం, మీరందరూ మనం అందరం. సో ఖచ్చితంగా ఆ లాకర్లో ఏం ఖాళీ లేవంటేనే ఫస్ట్ స్టెప్ మనకి ఎంత సభ్యులు ఎంత నమ్మకం ఉంది బ్రాంచ్ మీద అనేది ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా జరిగింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నిరుద్యోగుల కోసం ప్రత్యేకంగా హిందూ ఫార్మసీ కళాశాలలో ఉద్యోగ మేళాను నిర్వహించారు. 32 ఐటీ, నాన్ ఐటీ కంపెనీలు పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశాయి. నైపుణ్యంను పెంపొందించుకోవడంతో పాటు అనుభవం ద్వారానే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని హిందూ ఫార్మసీ చైర్మన్ జూపూడి రంగరాజు తెలిపారు. ఉద్యోగ అవకాశాలు పెంపొందించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని టీడీపీ మహిళా అధ్యక్షురాలు శివలి ఇలా చెప్పారు. కార్యక్రమంలో గంటా మౌలిక, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. 55 crores యూత్ ఉన్నారు. 55 crores యూత్. 55 crores యూత్కు 2 చేతులకి మన పని బాగాలంటే ఏం చేయాలి అది ఆలోచన అవసరం. ఆ ఆలోచనలో రాష్ట్ర కూడా చాలా ముందజ్జలో ఉందంటే నా మనవి. కానీ పిల్లలు ఒకటి నేర్చుకోండి, మీరు ఒక జాబ్లో నాకు ఎంపట్టే ₹1,00,000 రాలే నెలకు, ఎంపట్టే
రావాలి అనేటువంటి ఆశ పోవద్దు. ఒక్కొక్క మెట్టు ఎక్కితే కానీ మీ జీవితంలో పైకి వెళ్ళలేదు. ఫస్ట్ క్లాస్ చదువుకున్నవాడు బిఏ చదవకూడదా? చదవలేడు కదా. కాబట్టి మీ ఫస్ట్ కనుక మీకు జాబ్ 10,000 రూపీస్ వస్తే 10,000 స్టార్ట్ కండి, మీ జీవితంలో 1 lakh అవుతుంది. అటువంటి మైండ్ సెట్ మీకు ఉండాలనుకుంటున్నాను. ఈ పశ్చిమ నియోజకవర్గంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం అనేది చాలా ప్రతిష్టాత్మకంగా ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం. యువత ప్రతి ఒక్కరికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. యువతే భవిష్యత్తు. యువత కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ప్రతి ఒక్క యువతకి ఉద్యోగము, ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రతి వ్యాపార రంగాల్లో కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఎన్నో ప్రతిష్టాత్మకమైన కంపెనీలను తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు నిరంతరం కృషి చేస్తూ ఈ 23 నెలల కాలంలో 23 లక్షల కోట్ల పెట్టుబడులు కూడా మన రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. నీట్ పేపర్ లీకుతో అనేక మంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడిందని ఎస్ఎఫ్ఐ మండిపడింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ లక్ష్మీపురంలోని మదర్ తెరెసా విగ్రహం వద్ద విద్యార్థి సంఘ నేతలు నిరసన తెలిపారు. ఎన్డీఏను రద్దు చేయాలని, పేపర్ లీకేజీలపై వెంటనే సీబీఐ ఎంక్వైరీ చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గత 10 సంవత్సరాల కాలంలో 89 పేపర్ లీకేజీలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా 48 పరీక్షలని రీ ఎగ్జామ్ని కండక్ట్ చేశారు. ఇది చాలా పెద్ద దుర్మార్గం. ఇది రకంగా చెప్పాలంటే విద్యా సంక్షోభాన్ని, విద్యార్థుల్లో ఉన్నటువంటి అభద్రతా భావాన్ని మరింత పెంచేదిలాగా, విద్యార్థుల్లో భయాందోళనని పెంచేదిలాగా, అంటే ఎంత చదివినా ఎంత కష్టపడినా చివరికి పరీక్షా పేపర్ లీక్ అయితే మనకు చదివిన చదువంతా వృధా అవుతుందనేటువంటి ఒక అభద్రతా భావంలో విద్యార్థులు నెట్టేదానికోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం జాతీయ స్థాయిలో ఈదుముడి గ్రామంలో నిర్వహించబోతున్నామని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ వెల్లడించారు. అంబేద్కర్ భవన్లో నూతనంగా ఎన్నికైన రాష్ట్ర కమిటీని బ్రహ్మయ్య మాదిగ పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదుమూడి గ్రామంలో నిర్మాణం చేయనున్న మాదిగల పుణ్యక్షేత్రంలో కోట్లాది మంది మాదిగల చరిత్రను లిఖించి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేయనున్నామని తెలిపారు. మాదిగ జాతి ఉద్యమంలో తమ ప్రాణాలను వదిలిన అమరవీరులను దేవుళ్లుగా కొలవడం జరుగుతుందన్నారు. దేశంలో దళితులపై మనువాద శక్తులు చేస్తున్న దాడులను తిప్పికొట్టేందుకు ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు నండ్రు నరసింహారావు మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శాలేం రాజు మాదిగ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చంద్రలేఖ, రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఏటుకూరి విజయ్ కుమార్ మాదిగ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ, హక్కులను కాలరాస్తూ, భారత రాజ్యాంగంలో ఉండబడినటువంటి ఆర్టికల్ 14 నుంచి మొదలుకుంటే ఆర్టికల్ 35 వరకు, ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు ఉండబడిన హక్కులను కాలరాస్తూ, ప్రధానంగా మాకుండబడిన మత స్వేచ్ఛని కాలరాస్తూ, దళితులు క్రైస్తవులుగా మారితే ఎస్సీ హోదా కోల్పోతారనేటువంటి దుర్మార్గమైన కుట్రకు తెరదీసినటువంటి ఈ ఆర్ఎస్ఎస్ మనువాదపు ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి ప్రభుత్వాన్ని కూకుట వేలుతో పెగిలించే విధంగా భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మా వద్దు ప్రయాణం ఉంటుందని చెప్పని తెలియజేసుకుంటూ, ఈ ప్రయాణానికి ఇప్పటి వరకు మీరు సహకరించారు. అదేవిధంగా నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మా సోదరుడు, నిజాయితీపరుడు, నిస్వార్థపరుడైనటువంటి మా సోదరుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతి సందర్భంగా కళా దర్బార్ ఆధ్వర్యంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఈ నెల 7వ తేదీన విజ్ఞాన మందిరంలో జరగనుంది. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కళా దర్బార్ అధ్యక్షులు డాక్టర్ పొత్తూరి రంగారావు మాట్లాడారు. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి నాథ్ సెంటర్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం కళా దర్బార్ ఆధ్వర్యంలో బాలు పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జూన్ 7వ తేదీన వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఎస్పీ శైలజ మెగా మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశామని చెప్పారు. దానిలో భాగంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన పలువురికి డాక్టర్ ఎస్పీ బాలు ఐకాన్ అవార్డులు ప్రదానోత్సవం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు సామినేని కోటేశ్వరరావు, మేకల రవీంద్రబాబు, సుధీర్, కళాదర్బార్ సభ్యులు పాల్గొన్నారు. మీరు ప్రతి సంవత్సరం చేస్తున్నారు. నేను తప్పకుండా వచ్చి మీకు పూర్తిగా సంగీత విభాగం ఏర్పాటు చేస్తానని ఆమె ప్రామిస్ ఇచ్చింది. రేపు జరగబోయే కార్యక్రమంలో ఆమె దాదాపు 12 పాటలు పాడుతుంది. ఆమెతో పాటు మిగిలిన కళాకారులు
శ్రీమతి విజయలక్ష్మి గారు, వినోద్ బాబు గారు, శైలజ, శీలన్ రమణ గారు, ఇందు నైనా. ఈ యొక్క సినీ రంగానికి రంగారావు గారికి ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది 50 ఏళ్ళ నుంచి. ఇప్పటికీ హైదరాబాద్లో తన సొంత ఖర్చులతో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ కూడాను ఇన్ని కార్యక్రమాలు చేయటం, సంవత్సరానికి నేను రిటైర్మెంట్ అవుతున్నానని నేను అనౌన్స్ చేస్తాను ఈ మధ్యకాలంలో. కానీ మీరు రిటైర్ అవ్వకూడదని చెప్పి ప్రేక్షకులు, అభిమానులు, ఫ్రెండ్స్ మాలాంటి వాళ్ళు మీరు కంటిన్యూ అవ్వాలని చెప్పి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు, ఆయన కళాభిమానం అభిమానం తగ్గక. కాబట్టి మిత్రులారా, ఈ కార్యక్రమాన్ని మీరు పూర్తిగా కవర్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన కోరుతున్నాం. ముఖ్యంగా మన శైలజమ్మ అద్భుతమైన గాయని, ఆవిడ వస్తున్నారు వారి కుటుంబం నుంచి. ఆవిడ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే మిత్రులందరూ కూడాను మరోసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో సుందరకాండ పారాయణ జరిగింది. ప్రతి నెల మొదటి మంగళవారం సుందరకాండ పారాయణ బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుందరకాండ పారాయణంతో సకల శుభాలు కలుగుతాయని బృందం నిర్వాహకులు రాజ్యలక్ష్మి సుభాషిణి తెలిపారు. ప్రతి నెల మంగళవారం మహా అద్భుతంగా సేవ జరుగుతుందండి. అందరికీ తెలియజేయడం కోసం ఇలా చెప్పడం జరిగిందండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్ అండి. అబద్దపు హామీలతో చంద్రబాబు అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 4 నుంచి 12 వరకు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూరి ఫాతిమా, ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అంబటి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిందని మండిపడ్డారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే నిరసనలో వైసీపీ శ్రేణులు, ప్రజలు పాల్గొనాలని కోరారు. చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులకు భృతి అన్నాడు. ప్రతి నెల 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు, 1,500 రూపాయలు. ఇలాంటి వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి ఇవాళ దబాయించే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ అని రోజు ఇలాంటి మాటలు మాట్లాడటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిలోనేమో అవి ప్రసారం చేయటం, ఇదే కార్యక్రమంగా ఉన్నాడు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయటం లేదు. కాబట్టి రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీ సమావేశం బి సత్యనారాయణ అధ్యక్షతన సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆర్వి నరసింహారావు మాట్లాడుతూ, భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తున్నట్లు మార్చి 1న ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ఆచరణలో సంక్షేమ పథకాల అమలుకు అనేక ఆటంకాలు సృష్టించిందని అన్నారు. గతంలో సంక్షేమ బోర్డు ద్వారా 11 రకాల సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేడు టీడీపీ కూటమి ప్రభుత్వం కేవలం 4 సంక్షేమ పథకాలను మాత్రమే అమలు చేస్తుందని అన్నారు. భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సంక్షేమ పథకాల అమలు కోసం జూన్ 16న లేబర్ కార్యాలయాల వద్ద జరిగే ధర్నాలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు. సహజమరణానికి ఎప్పుడైనా ఏ చట్ట ప్రకారమైన ఎఫ్ఐఆర్ ఇస్తారా? ఈ మాత్రం తెలివితేటలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేవా? అంటే ఆచరణలో అమలు కాకుండా ఉండటం కోసం ఎఫ్ఐఆర్ కావాలని చెప్పని నిబంధన పెట్టి
మేము అమలు చేస్తున్నాం అని చెప్పేసి పత్రికల్లో ప్రకటన ఇచ్చినటువంటి పన్నాగం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టే భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికులకి నిజంగా లబ్ధి చేకూరుతారనేటువంటి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే ఇటువంటి నిబంధనలని, ఇటువంటి అడ్డపుల్లల్ని తొలగించాలని చెప్పేసి సిఐటిఓ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. గత బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు పనిచేసినటువంటి కాలంలో సహజ మరణంతో పాటు ప్రమాద మరణానికి బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి సంక్షేమ పథకాలు 5 లక్షల రూపాయలు ఇచ్చేవారు. ఇప్పుడు 5 లక్షల రూపాయలని తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, పాండిచేరి ప్రభుత్వం పెంచి 10 లక్షల. సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో జీఎంసీ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను యునిడో ప్రతినిధులు, రాష్ట్రంలోని వివిధ నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల కమిషనర్ల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా నగర కమిషనర్ మయూర్ అశోక్ బృందానికి నగరంలో యునిడో సహకారంతో అమలు చేస్తున్న పలు వినూత్న కార్యక్రమాల గురించి, ముఖ్యంగా ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రతా కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యత ఇస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని వివరించారు. ప్రపంచ 7వ తెలుగు మహాసభలకు సుప్రసిద్ధ కవి, కాసుల పురుషోత్తమ కవి ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ కాసుల కృష్ణరాజుకు ఆహ్వానం అందింది. చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహితీ సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 6, 7 తేదీల్లో రాజమహేంద్రవరంలోని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో శ్రీ కళావేదికపై 7వ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ప్రత్యేక విమానాల ద్వారా హజ్ యాత్రికులు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్నారని రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాసన్ బాషా తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం ద్వారా పవిత్ర హజ్ యాత్రకు వెళ్లిన యాత్రికులు విజయవంతంగా యాత్రను ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకుంటున్నట్లు రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ హసన్ బాషా తెలిపారు. ఈ హజ్ యాత్రకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు రాష్ట్ర మైనార్టీ శాఖ, న్యాయశాఖ మంత్రి ఫరూక్, శాసనమండలి మాజీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారుడు షరీఫ్ ప్రోత్సాహంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని హసన్ బాషా ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ తేదీన పీవీఎస్ లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ మంగళవారం పరిశీలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ ఎమ్మెల్యేలకు సర్పై అవగాహన కల్పించిన సీఎం చంద్రబాబు, క్షేత్రస్థాయిలో మిత్రపక్షాలతో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం. జగన్ను కలిసిన రాజధాని రైతులు, సిఆర్డీఏ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన. వైసీపీ ముసుగులో ఉన్న రైతులే జగన్ ని కలిశారు. రాజధానిపై బురద చల్లడమే జగన్ పని అన్న ఎమ్మెల్సీ ఆలపాటి. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.